దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి మీ ముందుకి దేవుని యొక్క వాక్యాన్ని వ్యాఖ్యానించడానికి, విశ్లేషించడానికి ప్రభు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను, దేవుని మహింపరుస్తున్నాను. మనం కీర్తనల గ్రంథంలో ఒక్కొక్క అధ్యాయాన్ని వరుసగా ధ్యానించి వస్తున్నాం. ఈరోజు 20వ కీర్తనను ధ్యానం చేద్దాం. 20వ కీర్తన దావీదు కీర్తన. ఈ కీర్తనలో 9 వచనాలు మనం చూడగలుగుతాం. ఈ కీర్తన యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే, దావీదు తాను యుద్ధానికి వెళ్ళే ముందుగా తాను చేసినటువంటి ఆరాధన, ప్రార్థన, దావీదు ఏ విధంగా విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాల్ని ఈ కీర్తన ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక్కొక్క వచనం మనం చదువుదాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. దేవాది దేవుణ్ణి దావీదు ఎలా చూడగలుగుతున్నాడంటే, ఉత్తరమిచ్చేటువంటి దేవునిగా చూడగలుగుతున్నాడు, ఉద్ధరించేటువంటి దేవునిగా చూడగలుగుతున్నాడు. మనము ఆరాధించే దేవుడు ఎవరో మనకు తెలిసి ఉండాలి కదా. దావీదుకు ఆ అవగాహన ఉంది. ఆపత్కాలమందు ఉత్తరమిచ్చేటువంటి దేవుడని దావీదుకు తెలుసు. మన జీవితంలో చాలామందితో తారసపడుతూ ఉంటాం, కానీ ఆపత్కాలంలో మనకు ఉత్తరమిచ్చేటువంటి వారు చాలా చాలా అరుదుగా ఉంటారు. కానీ దానికి ఒక పరిధి ఉంటుంది. కానీ అపరిమితమైనటువంటి దేవుని యొక్క కృపా బాహుళ్యాన్ని మన ఎడల కనపరిచి, మన యొక్క ప్రతి ఆపత్కాలంలోనూ మనకు ఉత్తరం ఇవ్వగలిగినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి దేవుడే. ఆయన ఎవరో కూడా దావీదు చెప్తున్నాడు, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఆ దేవుడెవరో దావీదుకు బాగా తెలుసు. యాకోబు దేవుడు అని దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. నిజమే, మన దేవుడు ఎవరో మనకు తెలియాలి. యాకోబు దేవుణ్ణి దావీదు స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవునికి మనము ప్రార్థన చేయగలిగి, ఆయన యందు విశ్వాసం ఉంచగలిగి, ఆయనను ఆ విధముగా మనం పిలవగలిగినప్పుడు మనం ఎంత ధన్యులమో కదా. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. వాస్తవానికి దావీదు యుద్ధానికి వెళ్ళే ముందు దావీదుతో పాటుగా అనేక మంది సైనిక సమూహం ఉంది. దావీదు ముందు జనసమూహం కూడా ఉంది. వారందరి ఎదుట దావీదు పలుకుతున్నటువంటి మాటలు వారితో ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నటువంటి మాటలుగా కూడా మనం అవగాహన చేసుకోవచ్చు. 2వ వచనం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. దేవుడు ఎవరో దావీదు ఇంకా చెప్తున్నాడు, సహాయం చేసే దేవుడని. ఎక్కడ నుండి సహాయం చేసే దేవుడు? పరిశుద్ధ స్థలములో నుండి సహాయం చేసే దేవుడు, ఉత్తరమిచ్చే దేవుడు, ఉద్ధరించే దేవుడు, సహాయం చేసే దేవుడు. అంతేకాదు, సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక. ఆదుకునే దేవుడు. పరిశుద్ధ స్థలములో నుండి సహాయం చేయడానికి, సియోనులో నుండి ఆదుకోవడానికి మన ప్రభు అయినటువంటి దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఉత్తరమిచ్చేటువంటి దేవా, ఉద్ధరించే దేవా, సహాయం చేసే దేవా, ఆదుకునే దేవా, యాకోబు దేవా అని మనం ప్రార్థన చేయగలగడం అనేది ఎంతో ఆశీర్వాదం, దీవెన. ఆ విధంగా పెదవులతో చేయడమే కాదు, దావీదు తన మనసులో పరిపూర్ణంగా నమ్మాడు. కాబట్టి దావీదు యొక్క పదాలన్నీ చెప్పగలుగుతున్నాడు ఒక కీర్తనగా. 3వ వచనం, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. మొదటి 2 వచనాల్లో దావీదు దేవునికి ఏమిస్తాడో చెప్పాడు. ఉత్తరమిస్తాడని, ఉద్ధరిస్తాడని, సహాయం అందిస్తాడని, ఆదుకుంటాడని దావీదు చెప్పాడు. అయితే దావీదు దేవునికి ఏమిస్తాడో, దేవుడు ఏమి ఆ దావీదు ఇచ్చినటువంటి వాటిని స్వీకరిస్తాడో 3వ వచనంలో చెప్పాడు. నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకును, నీ దహన బలులను అంగీకరించును. దావీదు తన యొక్క జనాంగము ఇచ్చేటువంటి నైవేద్య బలులు, దహన బలులు దేవుడు అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు. అంతేకాదు,
స్వీకరించిన అంగీకరించిన ఆ దహన బలులను, ఆ నైవేద్య బలులను జ్ఞాపకం చేసుకుంటాడట. ఆయన మర్చిపోయే దేవుడు కాడు. అంటే దావీదు ఇచ్చేటువంటి ప్రతి అర్పణ దేవునికి జ్ఞాపకమే. దావీదు దేవుని పక్షంగా చేసే ప్రతి చిన్న కార్యం దేవునికి జ్ఞాపకమే. 4వ వచనం, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక అని అంటాడు. కోరికను సిద్ధింప చేయగలిగినటువంటి వారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ప్రభు అయినటువంటి దేవుడు. అఫ్కోర్స్ చాలామంది శ్రేయోభిలాషులు, చాలామంది స్నేహితులు, చాలామంది ప్రేమ కలిగిన వారు మన యొక్క కోరికలను లేదా మన యొక్క ఆశలను లేదా మనకు ఉండేటువంటి అవసరాలను అప్పుడప్పుడు తీర్చడం చూస్తూ ఉంటాం. కానీ అపరిమితమైనటువంటి ప్రేమ కనపరిచి మన యొక్క సమస్త కోరికలను, దేవుని చిత్తానుసారమైన మన యొక్క సమస్త కోరికలను సిద్ధింప చేయగలిగింది, ఆలోచన యావత్తును సఫలపరచగలిగింది యాకోబు దేవుడే. ఉద్ధరించే దేవుడే, ఆరాధన స్వీకరించే దేవుడే, నైవేద్య బలులను అంగీకరించేటువంటి యాకోబు దేవుడే. ఇంత అవగాహన కలిగినటువంటి దావీదు దేవునిలో ఎంత స్థిరమైనటువంటి మనస్సు కలిగి ఉంటాడో. అందుకనే దావీదు అంటాడు 5వ వచనంలో, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము అని అంటాడు. ఇక్కడ ఫ్లోరల్ నెంబర్ వాడాడు. అంటే దావీదు ముందు ఇంకా కొంతమంది జనం ఉన్నారని, సైనికులు ఉన్నారని మనం గమనించాలి. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము. మేము ఉత్సాహముగా, మేము జయోత్సాహంగా ఈ సమయంలో నినాదాలు చేయగలుగుతాం, ఆ ఆనందాన్ని అనుభవించగలుగుతాం, ఆ జయోత్సాహాన్ని మేము అనుభవిస్తాం. దేనిని బట్టి అంటే నీ రక్షణను బట్టి. దావీదు యుద్ధానికి వెళ్ళే ముందు దేవుడిచ్చేటువంటి రక్షణను బట్టి జయోత్సాహం చేస్తానికి ఇష్టపడుతున్నాడు. తాను విజయం ఎందువలన పొందుతాడు, దేని ద్వారా పొందుతాడు దావీదుకి తెలుసు. యెహోవా ఇచ్చేటువంటి రక్షణ ద్వారా. ఆయన యొక్క రక్షణ శత్రువుల మీద విజయం సాధించి పెడుతుంది. దేవుడిచ్చేటువంటి రక్షణ మనల్ని జయోత్సాహం చేసేవారిగా నడిపిస్తుంది. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలను యెహోవా సఫలపరచునుగాక. మన ప్రార్థనలు సఫలపరచగలిగింది ఎవరైనా ఉన్నారంటే మన దేవుడైనటువంటి యెహోవా. ఇంకా ముందుకు చదివితే 6వ వచనం, యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. 6వ వచనం ఏం చెప్తుంది? యెహోవా తన అభిషక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. తన యొక్క అభిషక్తుని రక్షించేది మన దేవుడైనటువంటి యెహోవా. ఆ విషయం దావీదుకు తెలుసు అన్న విషయం తాను ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడు. రక్షణార్థమైన తన దక్షిణహస్త బలము చూపును, తన పరిశుద్ధాకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. అంటే రక్షణ అనేది కానీ, దక్షిణహస్త బలము చేత కాపుదల అనేది కానీ, ఇంకా ఆయన యొక్క పరిశుద్ధాకాశంలో నుండి ఉత్తరమిచ్చేటువంటి, జవాబిచ్చేటువంటి ఆ యొక్క గొప్ప కృపా బాహుళ్యం కానీ మనము మన దేవుడైనటువంటి యెహోవాలో చూడగలము. 7వ వచనం చూడండి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. దావీదు యుద్ధానికి వెళ్ళే ముందు తనకున్నటువంటి గుర్రాలను బట్టి, తనకుండేటువంటి రథాలను బట్టి అతిశయపడటం లేదు. సాధారణంగా ఏ దేశమైనా తన యొక్క ఆయుధ సంపత్తిని బట్టి సంతోషపడుద్ది, గర్వపడుద్ది. ఏ దేశమైనా తన యొక్క అంబుల పొదలో లేదా తన యొక్క యుద్ధ విమానాల్లో లేదా ఆయుధ సంపత్తును బట్టి చాలా ధైర్యంగా, సంతోషంగా, గర్వంగా ఉంటుంది. ఇక్కడ దేవుని యొక్క దాసుడైనటువంటి, దేవుని యొక్క చిత్తములో నడుస్తున్నటువంటి దావీదు తనంటున్నాడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. గుర్రాలను బట్టి కానీ, రథాలను బట్టి కానీ నేను అతిశయపడను, మన దేవుడైన యెహోవా నామమును బట్టే నేను అతిశయిస్తానని ఖారాఖండిగా చెప్తున్నాడు దావీదు. నేను
ఎవరిని బట్టి అతిశయించగలుగుతున్నాం? దేనిని బట్టి అతిశయించగలుగుతున్నాం? మనకున్న ఆస్తిపాస్తులను బట్టి, అందచందాలను బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి, పదవులను బట్టి, మనకుండేటువంటి క్వాలిఫికేషన్స్ బట్టి, మనకుండేటువంటి స్థితిగతులను బట్టి మనము అతిశయిస్తుంటే ఆ అతిశయం కేవలం వ్యర్థమే. కానీ మనము మన దేవుడైనటువంటి యెహోవాను బట్టి, ఆయన నామమును బట్టి అతిశయించగలిగినటువంటి ఆత్మీయ పరిపక్వతలోనికి మనం రాగలగాలి. 8వ వచనం చదువుతున్నాను. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యుద్ధానికి వెళ్లే ముందు ప్రారంభించినటువంటి ఈ యొక్క కీర్తన 8వ వచనం వచ్చేసరికి వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. శత్రువులను గూర్చి అంటున్నాడు, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము అని అంటాడు. దేవుని యొక్క కృపలో మనము లేచి చక్కగా నిలబడడానికి ఆయన ఇచ్చేటువంటి బలం, ఆయన ఇచ్చేటువంటి రక్షణ, ఆయన ఇచ్చేటువంటి ఉత్తరం, ఆయన ఇచ్చేటువంటి సహాయము మనల్ని ఆ విధంగా నిలబెట్టగలుగుతోంది. 9వ వచనంలో యెహోవా రక్షింపుము, మేము మొర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. ఇప్పుడే కాదు, ఎప్పుడు మా రాజు మాకు ఉత్తరం ఇస్తాడు. మన రాజు ఎవరు? మన దేవుడైన యెహోవా. మన రాజు ఎవరు? మనము ఏ ప్రభువునైతే విశ్వసించామో, ఏ ప్రభు అయితే మన కోసం శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడో, ఏ ప్రభు అయితే సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఏ ప్రభు అయితే మన కోసం పరిశుద్ధమైన రక్తాన్ని కార్చాడో, ఏ ప్రభు అయితే మన కోసం సమాధి చేయబడి తిరిగి లేచి పునరుద్ధానుడై సంఘమును తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడి ఉన్నాడు, ఆ ప్రభు యొక్క ఉత్తరము ఎప్పుడు మనకు ఉండడానికి మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక అని ఈ కీర్తనను ముగిస్తున్నాడు దావీదు. చూడండి, దావీదు యొక్క విశ్వాసం, దావీదు యొక్క ఆ ఆరాధన శైలి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎంత గంభీరమైనటువంటి విశ్వాసాన్ని, ఆ యొక్క ప్రార్థనను చేస్తున్నాడు దావీదు. చూడండి, దేవుడు ఈ యొక్క విశ్వాసాన్ని, లేదా మన ముందున్నటువంటి ప్రతి యుద్ధంలో దేవునిలో మనము ఈ విధమైనటువంటి విశ్వాసం కలిగి ఉండడానికి, అంతేకాదు మనము గుర్రములను బట్టి రథములను బట్టి కాక మన దేవుడైనటువంటి యెహోవా నామమును బట్టి అతిశయించేటువంటి ఉన్నతమైనటువంటి స్థితి మనకు ప్రభు అనుగ్రహించులాగిన దేవునిలో విశ్వాసంలో సాగిపోదాం. ఈ మాటల ద్వారా దేవుడు నిన్ను నన్ను బలపరిచారని నేను నమ్ముతూ దేవుని ఘనపరుస్తూ మహింపరుస్తున్నాను. మీరు జీటీవీ గాస్పెల్ అనేటువంటి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి అప్లోడ్ అయ్యేటువంటి ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు పొందండి. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్. వందనాలు. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండును గాక. ఆమెన్.